మస్తు గ్రేట్ అసలు నిజంగా. చిన్నప్పటి యాదకత్త ఎంత మంచి అనిపిస్తుందో. ఇటంతా మక్క పెరడు, ఇటు మొత్తం అటు మళ్ళీ అక్కడికి వెళ్తుండే అది అవతలకి కదా. పైన కప్పు వేసుకున్నారు. అదేనట. ఇవి మనం ఉన్న ఇల్లు గిదా గిదా. ఇది పెద్ద దర్వాజ ఉండే కదా. నేను ఫస్ట్ టైం కాకపోతే వచ్చుడు. నేను చిన్నప్పుడు పోయినా అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చిన. ఇది ఇల్లు కదా, మనం ఉన్న ఇల్లు ఇది. ఏ డోర్లు కాదు, మొత్తం చేంజ్ అయింది. ఇక్కడ ఉండే కదా. బావి బావి ఉండే గీదా బావి. అంటే యాక్చువల్లీ ఇది ఇట్లా భూమి లేచింది కదా, అడుక్కుండే ఒకవేళ గోడ అది అంత అదే కుడిపేసిరా ఇది. ఇక్కడ సైడ్ కు ఇది ఉన్నది ఇది. కానీ అంటే ఆ భూమి లేపిండ్రు కదా ఇట్లా. సుధాకర్ అన్న ఇల్లు కదా. ఇక్కడికి ఇది మస్తు హైట్ ఉంటుండే ఘోరంగా. డౌన్ అయింది. చింత చెట్టు అదేనా? పెద్దది ఉండే ఈ గోడ మూలలా. ఇదంతా పెరడు కదా, ఇదంతా పెరడు ఉండే వెనకాల. ఈ రూమ్ లేకుండే, ఇదంతా పెరడు ఉంటుండే. చింత ఉండే ఇప్పుడు. ఆ చింత అది కాదు కదా, గీడు ఉండే. ఇగో ఇదే కదా కాంపౌండ్ కూడా పాతది. కాంపౌండ్ మొత్తం ఇగో పాత కూడా. ఇది ఖాళీ ప్లేస్ కూడా మస్తు పెద్దగా అనిపించు. రూమ్స్ వేసిండ్రు. ఇక గిటుకు ఈ మూలక మల్లె చెట్టు ఉంటుండే మనకు కదా. చంద్రమోహన్ వాళ్ళ ఇల్లు ఇదే ఇప్పుడు కలవలేదా? గీలా గీ బిల్డింగ్. అచ్చా అచ్చా. కదా ఫస్ట్ ఇయర్ ఇది. ఇది గా రామకృష్ణ వాళ్ళ ఇల్లు వాళ్ళది కదా. ఓకే 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 ఓకే. సన్నగా ఉంటుండే గీడ ఇట్లా. ఆడ బావి ఉంటుండే ఒకటి ఒకటి. సుధాకర్ అన్న వాళ్ళ ఇల్లుకి ఇది. గిట్లకి సందులోకి వెళ్ళి లోపలికి వచ్చుడు కదా, గొడపొంటి గిట్ల తిరిగి లోపలికి వచ్చుడు. ఉన్నాడా సుధాకర్ అన్న వాళ్ళ బాపు? ఉన్నాడా ఈ లోప? సేమ్ ఇగో ఈ అదే బేల్ కట్టు ఉన్నది చూడ. అప్పటి వెనకటి ఇల్లే ఇది. అందరు పెద్ద మనుషులు కనబడతారు. ఇప్పుడు ఇది ఒకటే రూమ్, వెనక అంతా కూలిపోయింది అన్నట్టు. సాంచాలు ఉంటుండే అలా. సౌండ్ మనకు అదే వచ్చేది, అదే వస్తుండే. సాంచాలు సౌండ్ ఉంటేనే నాకు నిద్ర వచ్చేది. లోపల చూద్దాం అక్కడ నుంచి, ఫ్రంట్ నుంచి వెళ్ళి ఎంటర్ అయ్యాం. ఇదంతా పేరు ఉండే. ఇగో ఇది మొత్తం లోపల మేము పెరిగిన ఇల్లు ఇది, మేము చిన్న ఉన్నప్పుడు.
ఇది లైట్ అయింది ఒకసారి ఇగో ఇది ఇక్కడ ఉండేరా డోరు మెయిన్ డోర్కి ఇక్కడ ఉండేనా? ఓకే ఓకే ఓకే. ఇక్కడ తడకలు కడుతుండే ఇక్కడ తడకలు ఉంటుండే గిట్లా. ఇది వంట రూమా? వంట రూమ్ ఇదా? వంట రూమ్ ఇది. ఇది మన మెయిన్ డోర్ ఇక్కడ ఉండే. ఓకే. ఇక్కడ బెడ్ వేసుకునేది అది అక్కడికి. అది అది రైట్. ఈ గూడు అప్పటిది అట్లే ఉంది సేమ్. ఇక్కడ మనం మంచం నిలబెట్టి ఉంటుండే గీడ కదా. ఇక్కడ మాకు ఇక్కడ మెయిన్ డోర్ ఉంటుండే. ఇళ్ళకి రాగానే అక్కడ బాపు మంచం ఇట్లా టేబుల్ ఫ్యాన్, ఒక టేబుల్ ఫ్యాన్ ఉంటుండే ఇక్కడ. ఇది నువ్వు నిలబడ్డ కాడ మళ్ళీ లోపలికి పోతే ఇది వంట రూమ్. అంటే లోపలికి తడకలు కట్టి ఉంటుండే లోపల ఖాళీగా. లచ్చమ్మోళ్ళ ఇల్లుకి ఇక్కడ నుంచి లచ్చమ్మోళ్ళ ఇల్లు కదా. లచ్చమ్మోళ్ళ డోర్ గిట్ ఉంటుండే ఇక్కడ. రేకుల పట్టీలది పట్టీలది ఉంటుండే. దేవుడి రూమ్. అవును అవును ఇప్పుడు అది లక్ష్మీదేవి. అవును అవును. శుక్రవారం దేవుడు. గిది గిదా? ఇగో గిది ఇగో శుక్రవారం దేవుడు ఇక్కడనే పెట్టుకుంది. ఇదే ఇది కావచ్చు. ఇది వాళ్ళ అర్ర దేవునర్ర. గిది ఇటు వంట రూమ్ ఉంటుండే లచ్చమ్మది కదా. గిటు వంట రూమ్ ఇక్కడ ఉంటుండే లచ్చమ్మది. దీన్ని ఇది రూమ్ లెక్క చేస్తున్నారు వాళ్ళు. దీన్ని అట్లా రూమ్ లా చేసారు. గింట్లోనే ఉన్నామనే మనం చిన్నప్పుడు. గింతే ఇక్కడ వరకే. అది ఇంకా మనం ఈ ఇంట్లో మనం 18 సంవత్సరాలు ఉన్నాం కదానే. 18 years ఉన్నాం ఈ ఇంట్లో. ఈ గోడ అయితే అట్లనే ఉన్నది వెనకటి గోడ. ఇట్లా చుట్టూ తిరిగి ఇట్లా పోదాం కదా. మనం పుట్టక ముందు నుంచే ఉన్నది ఈ గోడ కదా. ఇక్కడ ఉండే చింత చెట్టు గీడ గోడ మధ్యలో ఉంటుండే చింత చెట్టు పెద్దది. చంద్రమోహన్ వాళ్ళ ఇల్లు గీదా. నాన్న బియ్యం వండిపోతుండే గుర్తుందా? అవును. వీళ్ళ అన్న రామకృష్ణ ఉంటాడు ఇప్పుడు ఇక్కడనేనట. ఏందేనా ఈ చింత చెట్టు మీద అయితే ఫుల్ కొంగలు వచ్చినాయి. ఇట్లా గన్నుతో కొడుతురు కదా. గన్నుతో తుపాకును కొడుతురు ఇట్లా ఈ చింత చెట్టు కింద. ఇక మళ్ళీ ఇటు దారి ఇది అడిది కోయట పోతుండే కదా ఈ దారి. ఇలా మీనయ్య పళ్ళు ఉంటుంది. మీనయ్య కూడా లేవు కదా. గుర్తుపట్టినావా మమ్మల్ని? వెంకటరత్నం సారు కొడుకుని నేను. ఇవి అప్పటియేనా వెనకటియేనా బండలు ఇవి? అప్పుడు ఇదంతా డౌన్ ఉండే. గద్దెలు ఇట్లా పెద్ద ఉంటుండే. దీని మీద ఎక్కి పాటలు పాడుకున్నాము, బోలాట ఆడుకున్నాము ఈ గద్దెల మీద వేసారు.
గీదే కదా. ఇంకా లోపలికి పోయినాక ఉంటుండే కదా హాల్ లెక్క అలా అనుకునేటోళ్ళు. అది అవే పాత దర్వాజాలు వెనకటి కదా. అలానే స్కూల్ పెడుతుండే. ఇది గిట్ పక్క దాంట్లో లెఫ్ట్ దాంట్లో గిల్లు ఉంటుండే గల్లు ఉంటుండే. గుర్తుందా? అవును. ఇది మంగమ్మ చూసాను వాళ్ళు ఇల్లు ఇలా కొన్ని రోజులు ఈ బాతమ్మ కొడుకునే వెంకటేశ్వర మీద చిన్నోడు చంద్రమోహన్ వాళ్ళ తమ్ముడు ఆయన స్కూల్ పెట్టి నడిపించింది. అబ్బా ఇది వెనకటి అట్లే ఉంది ఇంకా. ఇక మనం ఈ సందులోకి వెళ్ళి అర్థం గిళ్ళకి వెళ్ళొస్తాం ఇట్లా. లెఫ్ట్ పోతే ఎక్కడ వాళ్ళ ఇంట్లో టీవీ ఉండకున్నారా బుడి చంద్ర ఇల్లు తీసుకుంటా తీస్తున్నా, వీడియో తీస్తున్నా. కొంచెం లోపలికి మంచిగా ఉంటాయి. ఇల్లు ఎవరో ఉన్నట్టున్నారు. ఇదా మస్తు స్కూల్ నడిపించింది అప్పుడు. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.